పద్మనాభం మండలం పాండ్రంకి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కలిసి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికంగా అపూర్వ స్పందన లభించింది. కృష్ణాపురం గ్రామంలోని ప్రజలు గజమాలలతో స్వాగతం పలకడంతో గంటా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సుంకర పైడినాయుడు, అచ్చెన్నాయుడు వివరించిన ఇనాం భూముల సమస్యను టీడీపీ హయాంలో కొంతమేర పరిష్కారమైందని గుర్తు చేశారు. త్వరలో రానున్న టీడీపీ ప్రభుత్వం ద్వారా ఇనాం భూ సమస్యను పరిష్కరిస్తామని గంటా హామీ ఇచ్చారు. అనంతరం పద్మనాభంలో ఎంపీటీసీ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో స్థానికులు గంటాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బాందేపురం మాజీ సర్పంచులు సాగి కృష్ణమూర్తిరాజు, శంక సూర్యుడు, జి వెంకటరమణ, పొలుసు అప్పయ్యమ్మ, కోఆపరేటివ్ డైరెక్టర్ మరియు వార్డు సభ్యులకు శ్రీభరత్, గంటా కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చెప్పినా కూడా మనం ఎవరు నమ్మం, ఎందుకంటే మన ముందు కళ్ళ ముందు పళ్ళు కనిపిస్తాం. ఎదురుగా ఉన్న స్వామి పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డు, అది ఎన్నో సంవత్సరాల కళ. అది ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రిగా కొంజేటి రోసే గారు ఉంటే ఆయన టైంలో కూడా అనుకున్నారంట దాన్ని చేయాలని. అటువంటిది కూడా కాని పని మనం ఆ ఘాట్ రోడ్డు గారిని కంప్లీట్ చేసుకొని ఆ రోజు మనం దాన్ని చేసుకున్నాం. ఇలాంటి పనులు మనం ఎన్నో చేసుకున్నాం. అయితే ఇంకా కూడా కొన్ని సమస్యలు గ్రామంలో ఉన్నాయి. నేను దాన్ని అంటే మనం చెప్పుకోని అవసరం లేదు. గ్రామంలో మీరు అందరూ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఎన్నో సజీవ సాక్ష్యాలు. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే మనం చేసిన అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీతో అన్ని విషయాలు కూడా నేను చాలా వివరంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇది నాకు బాగా ముఖ్యమైన గ్రామం. ఇది 5 సంవత్సరాలు ఏం చేశారంటే అదే ప్రాజెక్ట్ రెండోసారి శిలాఫలకం చేశారు తప్ప ఇప్పుడు ఒక మీటింగ్ కూడా వేయలేదు. ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందకూడదు, పేదవాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళుగా మిగిలిపోవాలనేది ఆలోచన. మీ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలా మంది యువకులు మాతో పాటు ఉత్సాహం